మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. అందరు బాగున్నారండి? అందరు బాగున్నారండి నమ్ముచున్నాను. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. ఎవరైతే లైవ్ని వీక్షిస్తున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్యను విడిపిస్తున్నందుకు వందనాలు, స్వస్థపరుస్తున్నందుకు వందనాలు, ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. నిరాశతో కురింగిపోయి బలహీనుడైపోయి ఎవరైతే నాయన విచారముతో, దిగులుతో, చింతతో ఈ లైవ్ని వీక్షిస్తున్నారో వారి జీవితంలో ప్రభా గొప్ప కార్యములు జరిగిస్తున్నందుకు వందనాలు. ఈ బలమైన కార్యములు యేసు నామములో జరుగునుగాక. యా తండ్రి, వీక్షిస్తుండగానే, ఇలా లైవ్లో చూస్తుండగానే గ్రేట్ థింగ్స్, బలమైన గొప్ప కార్యములు మీరు జరిగిస్తున్నందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు. నిన్న నేడు ఏకరీతి ఉన్నావు, మార్పు లేని దేవుడు నాయన. మా మంచి కాపరి, మా కొరకు, నా కొరకు, లోకమంతటి కొరకు నాయన ప్రాణమిచ్చిన గొప్ప కాపరివి తండ్రి. గొర్రెలకు మంచి కాపరిని. అవును తండ్రి, మీ ప్రేమతో ఆ కలువరి సిలువలో ప్రతి వ్యక్తి కొరకునైనా మరణాన్ని రుచి చూసావు, మరణించావు, చనిపోయావు, తిరిగి లేచిన శక్తిమంతుడు నాయన. లైవ్ ద్వారా ప్రభా ఎవరైతే తండ్రి నైనా వీక్షిస్తూ తండ్రి కన్నీటితో అయా ఈ యొక్క నాయన వాక్య సందేశాన్ని అయా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, వారి జీవితంలో బలమైన కార్యాలు జరిగించండి. కంతులేసునామలో కరిగిపోనుగాక. కడుపులో సమస్య, నడుములో సమస్య, తలలో సమస్య, ఏ సమస్య చేతైతే నేను వేదన పడుతున్నారు, అయ్యా బాధపడుతున్నారు, వారి జీవితంలో ఆ సమస్య నుంచి పూర్తి విడుదల, పూర్తి విడుదల, పూర్తి విడుదల, అయ్యా సంపూర్ణమైన విమోచన, విడుదల కలిగించండి. వారి భయాలన్నీ తొలగించండి. మీ శాంతి, సమాధానము కలుగునుగాక. అవును తండ్రి, వాగ్దానం చేసినట్లుగా నా శాంతి మీకు అనుగ్రహిస్తా, లోకం ఇచ్చేటువంటి శాంతి కాదన్నావు నాయన. అవును తండ్రి, ఇప్పుడు చూస్తుండగానే తండ్రి శాంతి వారి జీవితంలోకి ప్రవేశించునుగాక, ప్రవహించునుగాక. వారి హృదయ తలంపులకు నెమ్మది కలుగునుగాక, ధైర్యము కలుగునుగాక. అయ్యా లైఫ్లో సెటిల్మెంట్ లేక, సరి అయిన జాబ్స్ లేక, గృహం లేక తండ్రి, రెంట్స్ అని, ఫీజెస్ అని, అయ్యా కుటుంబంలో ఆర్థిక సమస్యలతో, అప్పులతో నలిగిపోయి మా జీవితాన్ని అంతము చేసుకుందామని బాధపడుతున్న ప్రతి వారి జీవితంలో గొప్ప ఓదార్పు, ఆదరణ కలిగించండి. వారి కన్నీరు తుడవండి, దుఃఖానికి బదులుగా సంతోషాన్ని కలిగించండి. అవునైనా విచారాన్ని కొట్టివేయండి, దుఃఖము తీసివేయండి ప్రభా. దిగులు, చింత యేసు క్రీస్తు నామములో వారి జీవితం నుంచి తొలగిపోనుగాక తండ్రి. ప్రవచన సందేశముల ద్వారా తండ్రి విడుదల, ఈ సందేశముల ద్వారా తండ్రి వారి జీవితంలో స్వస్థత కలగచ్చేయమని వేడుకుంటున్నా. ప్రాణమునకు, దేహమునకు, మనస్సుకు నాయన నెమ్మది కలగచ్చేయండి. ప్రతి అపవాది చేత పీడింపబడుతున్న ప్రతి సమస్య, ప్రతి ఇబ్బంది కుటుంబంలోది నాయన, గృహములోది ప్రభా. అయ్యా భర్త ఇంకా మారలేదని, భార్యలో నాయన, పిల్లల్లో ప్రభా అనారోగ్య సమస్యలు ప్రభా, వేటి కొరకైతే తండ్రి వారి జీవితంలో ఎదురు చూస్తున్నారు, వ్యాపారం బాగోలేదని నాయన, కుటుంబ ఆర్థిక సమస్యలని, ఈ విధంగా సమస్యలన్నీ తొలగటమే కాదయ్యా వారి జీవితంలో నిత్య జీవాన్ని దయచేయండి, రక్షణ దయచేయండి ప్రభా. మిమ్మల్ని అంగీకరించటం ద్వారా నెమ్మది, సమాధానం, నిజ దేవుడని తెలుసుకొని మిమ్మల్ని ఆరాధించే గొప్ప కృప దయచేయండి. త్వరగా రాబోచున్న అయ్యా ఈ దినాల్లో ప్రభా మా జీవితాన్ని మీకు సంపూర్ణంగా సమర్పించుకునే కృప దయచేయండి. ఎవరైతే ప్రార్థనలో చల్లారిపోయిందో, ఎవరైతే విచారంలో ఉన్నారో, ఎవరైతే కృంగిపోయారో, ఎవరైతే విశ్వాసాన్ని కోల్పోయారో ప్రభా, ఎవరి జీవితంలో అయితే బలహీనమైపోయారో, ఎవరైతే ఆర్థికమైన అయ్యా సమస్యలతో తడబడుతున్నారో ప్రభా, ఎక్కడైతే ఏ దుఃఖం, ఏ వేదన వారి జీవితాన్ని బాధిస్తుందో నజరేయుడగు యేసు క్రీస్తు నామములో వారి జీవితం నుంచి ఆ సమస్య తొలగిపోయేలాగా ఆజ్ఞాపిస్తున్నాం. థ్యాంక్ యూ నాయనా, మీరు అలా చేస్తున్నందుకు స్తోత్రాలు. దూతలు విజిట్ చేయనుగాక, మీ అభిషేకం
తాకబడును గాక. అయ్యా మీ అభిషేకము చేత తాకండి. మీ రక్తం యేసు నామములో ప్రవహించును గాక. ప్రతి వారి కట్లు, ప్రతి వారి ఇబ్బందులు, ఇనుప సంఖ్యలు ఏది వారి జీవితం నుంచి తొలగించుకోలేకపోతుండ్రో సమస్యలన్నీ తీసివేయండి ప్రభా. ప్రతి శాపాన్ని తీసివేటకై శాపగ్రాహి అయ్యారు. మా పాపమును తీసివేటకై పాపము ఎరగని మీరు పాపముగా చేయబడ్డారు ప్రభా. మా బలహీనతలు వహించుకున్నావు తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ నాయన. మీరు పొందిన దెబ్బల చేత నాకు మాకు స్వస్థత నాయన. రక్తములో పాప క్షమాపణ. ప్రతి వారి పాపములను, వారి బలహీనతలను, వారి వ్యాధులను, వారి చీకటిని, వారి యొక్క చీకటి జీవితాన్ని తొలగించి బలహీనతలు బలముగా మార్చమని వీరలా చేస్తున్నందుకు థ్యాంక్ యూ జీసస్. మీకు వందనాలు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ అండి, ఆమేన్. థ్యాంక్ యూ అండి. మరొకసారి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభాలు. మరి చక్కటి మరి సమయంలో ప్రభు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. నిశ్చయంగా మీరు బ్లెస్ అయ్యారు, బ్లెస్ అవుతారు. అవును, మీ జీవితంలో ఏ సమస్య అవుతుందో ఆ సమస్య నుంచి సంపూర్ణ విడుదల పొందుతారు. మీ కుటుంబాల్లో శాంతిని చూస్తారు. మీ ప్రార్థన జీవితం మారిపోతుంది. మీ విశ్వాసం మరి అంచెలంచెలవుతుంది. మీ ఆర్థికంగా పడుతున్న బాధలన్నీ తొలగి మీ జీవితాలకు శాంతి సమాధానం కలుగునిగాక. మీ కుటుంబంలో మీ పిల్లలు, మీ జీవితం, మీ ఇంటి వారి జీవితంలో ఇంకా ఎవరికైతే సాల్వేషన్ లేదో, రక్షణ లేదో వారందరూ ప్రభుని అంగీకరించి క్రీస్తులోకి రక్షణలోకి వచ్చుదురుగాక, ప్రభుని అంగీకరించుదురుగాక. ప్రతి వారు కూడా ఆత్మచేత నింపబడి ఆనందకరమైన జీవితాన్ని మీరందరూ జీవించుదురుగాక. మరొకసారి ప్రభు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను ప్రభుకి. అలాగే మీకున్న ప్రత్యేకమైన కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఇదే మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వేరే వారికి తెలియచేయండి. అలాగే మా ప్రార్థన మరి ఆదివారం జరిగే ఆరాధన హైదరాబాద్ ప్రాంతంలో ఉంది ప్రియులారా. దయచేసి మీరందరూ కూడా పాలు పొందవచ్చు. అలాగే మీ యొక్క మరి బలహీనతలు, మీ యొక్క వ్యాధి బాధలు, మీ యొక్క సమస్యలు మాకును తెలియజేస్తే మేము కూడా వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్నాం. మరి మా ప్రార్థనలో మరి ఉదయకాలం చేసే సమయంలో, అలాగే 3 to 5, అలాగే మధ్యాహ్నం, అలాగే సాయంత్రం మాకెప్పుడు వీలుగా ఉంటే ప్రార్థించే సమయంలో మీ ప్రేయర్ రిక్వెస్ట్లన్నీ కూడా మరలా అంటున్నాను, ప్రార్థిస్తున్నాం. చాలా మంచిది. మీరు ఎంతగానో దీవించబడుతున్నారు. ఈ లైవ్ ద్వారా బ్లెస్ అవుతారు. మీ సమస్యలని తీర్చబడటం నిశ్చయంగా చూస్తారు. మీ కలతలు, కలవరాలు యేసు క్రీస్తు నామములో తొలగిపోనుగాక. మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య, మరలా అంటున్నా, ప్రతి సమస్య మీ నుంచి అవును విడుదల కలుగునుగాక. ప్రతి మరి దుష్ట కార్యం, చీకటి, ప్రతి అపవాది సంబంధించింది నజరేయుడగు యేసుక్రీస్తు నామములో తొలగిపోనుగాక. సాతాను క్రియలు లయపరచుటకే మనుష్య కుమారుడు ప్రత్యక్షమాయెను. నిజమే, వాని క్రియలన్నీ నజరేయుడగు యేసుక్రీస్తు నామములో నశించునుగాక. అవును, దేవుని యొక్క వాక్యం అంటుంది, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వరదిలదని. నిజమే పిల్లరా, మరి మీ జీవితంలో మీకు వ్యతిరేకంగా, విరోధంగా పనిచేసే ప్రతి శత్రువు అవును క్రీస్తు పాదాల కింద తొక్కబడునుగాక, నీ పాదాల కిందకు వచ్చునుగాక. మంచిది. మరి ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను.